హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ డే ఆఫ్ ద ట్రిప్ వ్లాగ్ అనమాట. సో ఇంకా హంపీలోనే ఉన్నాం. హంపీలో మార్నింగ్ మాతాంగ బెట్ట అనే ప్లేస్లో సన్ రైజ్ పాయింట్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. మీరు చూడొచ్చు ఎంత చీకట్లో స్టార్ట్ అయ్యామో. మేమున్న రిసార్ట్ నుంచి ఆ ప్లేస్కి అరౌండ్ 40 minutes చూపిస్తుంది అండ్ సన్ రైజ్ టైం ఏమో గూగుల్లో 6:40 అలా చూపిస్తుంది. సో మేము ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం, కానీ కొంచెం డిలే చేసాం. ఒక 5-10 minutes అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. సో దాన్ని వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. అంటే మేము స్నానాలు కూడా చేసేసి రెడీ అయ్యాం. అక్కడే టెంపుల్ ఉంటుంది, విరూపాక్ష టెంపుల్. సో అది కూడా విజిట్ చేసి వద్దామని చెప్పి ఉదయాన్నే స్నానాలు కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు చూడొచ్చు ఇంకా చాలా చీకటిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి అక్కడికి సన్ రైజ్ టైం అయితే దాటిపోయింది. మేము అక్కడికి వెళ్ళే దారిలో మాకు చాలా మంచి మంచి ప్లేసెస్ కనిపించాయి. యాక్చువల్లీ హంపీ ఈజ్ ఫేమస్ ఫర్ ఓల్డ్ మాన్యుమెంట్స్ అనమాట. అండ్ చాలా చాలా మాన్యుమెంట్స్ మనకు హంపీలో ఉన్నాయి. బట్ అవన్నీ కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 1 week అలా ఓన్లీ హంపీలో స్టే చేయాలి. బట్ మనం అలా చేయట్లేదు, ఓన్లీ 1 day మన స్టే కాబట్టి ఎంతవరకు అవుతుందో అంతవరకు మాత్రమే కవర్ చేసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం. మేము రెగ్యులర్ ఆఫీస్ రొటీన్, డైలీ రొటీన్స్ నుంచి బ్రేక్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అంతేకాని ఈ ట్రిప్లో కూడా ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ ప్లేస్ చూడాలి అని చెప్పి హడావిడి చేయకూడదు అని చెప్పి ముందే అనుకున్నాం. జస్ట్ గో విత్ ద ఫ్లో. మనకి ఎంతవరకు చూడగలిగితే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. జస్ట్ ఎంజాయ్ ద డే, పీస్ఫుల్గా హ్యాపీగా జరగాలి ట్రిప్. ఏమంటారు, బర్త్డే లాగా అనిపించకూడదు అని చెప్పి అనుకుని స్టార్ట్ అయిన ట్రిప్ అనమాట మా ఇది. సో ఆఫ్టర్ 40 minutes మేము డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మొత్తం ఏమంటారు, అప్పటికి జనాలు పైకి ఎక్కేసి ఉన్నారు. మీరు చూసారు కదా ఆ హిల్ టాప్, అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ మనము. బట్ మేము పిల్లల్ని వేసుకొని ఆ రూట్ చూసిన తర్వాత వెళ్ళలేమేమో అనిపించింది. ఆ రూట్ ఏంటంటే నాట్ కంప్లీట్లీ స్టెప్స్ అలా అని చెప్పి నాట్ కంప్లీట్లీ మట్టి రోడ్ కాంబినేషన్ ఉందన్నమాట. అండ్ వంకర్ తింకర్గా ఉన్నాయి ఆ స్టెప్స్ కూడా, అంత ప్రాపర్గా లేవు. అండ్ పిల్లల్ని వేసుకొని అంత పైకి ఎక్కగలమా, అసలు ఎక్కాల్సిన అవసరం ఉందా అన్న డైలమాలో పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేశాము. మార్నింగ్ ఇది మాత్రం మంచి ఎక్సర్సైజ్ అనే చెప్పాలి. సో ఇది వ్యూ అక్కడ నుంచి, అంటే కొంచెం ఎక్కిన తర్వాత ఇలా అంతే కనిపిస్తున్నాయి అనమాట. మీరు చూడొచ్చు ఆ రూట్ ఎలా ఉందో, ప్రాపర్గా అయితే లేదు, వంకర్ తింకర్గా ఉంది. మేము ఒక చోటకి వెళ్ళిన తర్వాత దారి తప్పిపోయాం. యాక్చువల్గా 2 ways ఉంటే మేము ఇంకొక రూట్లో వెళ్ళాం. అది పైకి వెళ్ళే రూట్ కాదు. బట్ అక్కడ నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇది అదే అనమాట. మీకు అక్కడ ఒక హాట్ ఎయిర్ బలూన్ కనిపిస్తుందా? యా, దట్ ఈస్ ద వన్. సో యాక్చువల్లీ దానికి కూడా యాక్సెస్ ఉంది. ఏదో రిసార్ట్ వాళ్ళు హాట్ ఎయిర్ బలూన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ప్రైజెస్ చాలా అంటే చాలా ఎక్కువ చెప్పారంట. లైక్ అరౌండ్ 20,000 per person or 25,000 per person, సంథింగ్ లైక్ దాట్. మరీ టూ మచ్ అనిపించింది అది మాకు. మేబీ ఫర్ కపుల్ 25,000 అంటే ఆలోచించవచ్చు, కానీ ఫర్ 1 person 25,000-20,000 అంటే ఇట్స్ టూ మచ్. సో ఇదే అనమాట బ్యూటిఫుల్ వ్యూ. మేము ఇంకా పైకి మొత్తం ఎక్కలేదు. వి థాట్ పిల్లలతో అంత రిస్క్ వద్దు, ఎలాగూ సన్ రైజ్ టైం దాటిపోయింది అని చెప్పి మధ్యలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూసుకొని కిందికి తిరిగి వచ్చేసాం. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అతను హ్యాండ్తో ఇవన్నీ చెక్కుతున్నారు. ఐ విల్ షో యూ. ఇవన్నీ ఏవైతే ఆయన చేశారో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ మీద ఆయన చెక్కినవన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఇది. నిజంగా చాలా హార్డ్ వర్క్ కూడా. అది అంత ఈజీ కాదు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కూడా. అప్పుడు అనిపించింది వాళ్ళు నిన్న, అంటే అంతకు ముందు రోజు మేము వెళ్ళామని చెప్పాను కదా, షాపింగ్లో కోట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్మేడ్ వాటికి ఆ ప్రైస్ కోట్ చేయడం కరెక్టే అనిపించింది. యాక్చువల్లీ ఇదే ప్లేస్లో చాలా టెంపుల్స్ పక్కన ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నది, అక్కడ గోపురం కనిపిస్తుంది, మన మెయిన్ విరూపాక్ష టెంపుల్. ఇది మనం దిగొచ్చిన కొండ. అండ్ చూస్తే మీరు ఇక్కడ బోర్డ్ కూడా ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి సేమ్ అదే ప్లేస్లో. సో ఇవన్నీ కూడా కవర్ చేసాం. అంటే టెంపుల్స్ అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ కాదండి, పురాతనమైనవి కదా. అక్కడ పూజలు అలాంటివి ఏం జరగట్లేదు, జస్ట్ కన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ జస్ట్ అన్నీ చూస్తూ ఉంటే మాకు ఉడతలు కనిపించాయి. ఎన్ని ఉడతలు ఉన్నాయో నాకు భలే అనిపించింది అసలు. ఇక్కడ మా దాన్వి వాటిని పట్టుకోవడానికే వెళ్తుంది. ఆ పిల్లర్ దగ్గర లోపలికి వెళ్ళి చెప్తా.
ఇటు చూసినావు ఇటు. సో అలా కొంచెం పిల్లలు అక్కడ టైంపాస్ చేసిన తర్వాత మేము ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా విరూపాక్ష టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉంటుంది. రవి నడుచుకుంటూ వచ్చేసాడు. మేమైతే కార్లో ఇంకా దగ్గర పార్క్ చేసుకుందామని చెప్పి కార్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఈ టెంపుల్లో మేము డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుందేమో అని అనుకున్నాము, బట్ డ్రెస్ కోడ్స్ అయితే ఏం లేవు. ఇదిగోవే సో టెంపుల్లో ఒక ఎలిఫెంట్ని పెట్టారనమాట. దాన్ని మనం ఫీడ్ చేయొచ్చు. అది చాలా చాలా ఓల్డ్ అనుకుంటా, పాపం చాలా ముసలిది అయిపోయినట్టు అనిపించింది. సో మనం వాటికి దానికి బనానా స్వీట్ చేయొచ్చు, బయట అమ్ముతూ ఉంటారు. అండ్ అది మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. అది కూడా తెలివైంది, ఓన్లీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే బ్లెస్సింగ్ ఇస్తుంది. అంటే ఆ తొండంతో తల మీద ఇలా అంటది కదా, సో అలా ఓన్లీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అంటుంది అనమాట. అది దాన్ని అలా ట్రైన్ చేసేసారు. తినేస్తుందేమో. రవి నువ్వు కూడా వెళ్ళు. రవి ఇయనా క్యాష్ ఇయనా accept only cash. నాకు బేసిక్గా వైల్డ్ యానిమల్స్ అంటే భయం. దాన్ని ఎంత కట్టేసినా, ఎంత ట్రైన్ చేసినా, ఇట్ ఈస్ అ వైల్డ్ యానిమల్. వాటికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాటి ఆ వైల్డ్నెస్ అనేది వాటికి బ్లడ్లో ఉంటుంది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలీదు. సో నాకు ఎందుకో తెలీదు, అవంటే కొంచెం భయమే. ఇక్కడ చూసారా కోతి, అసలు ఎన్ని కోతులు ఉన్నాయంటే బాబు, అసలు చాలా చాలా ఉన్నాయి. వాటికి నచ్చినవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా డోర్లో నుంచి వెళ్తే మనకు గర్భగుడి అంటే మెయిన్ టెంపుల్ వస్తుంది. అక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాక ఒక ఫ్రూట్ స్టాల్ కనిపిస్తే ఫ్రెష్గా కీరా, వాటర్ మిలన్ తీసుకొని తిని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ కాదు, ఇంకొక మాన్యుమెంట్స్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ యాక్చువల్లీ. అక్కడే మన మెయిన్ హంపీది ఒక సింబల్ ఉంటుంది, ఒక చారియట్ లాగా ఉంటుంది, రథం లాగా. అది చాలా ఫేమస్. అది ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడికి అంటే మెయిన్ మాన్యుమెంట్ దగ్గరికి మన వెహికల్స్ నాట్ అలౌడ్. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలో మన వెహికల్స్ అన్నీ ఆపేసి అక్కడ టికెట్స్ తీసుకొని వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు అంటే మనకు నడిచే ఉద్దేశం ఉంటే నడిచి వెళ్ళిపోవచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ గో విత్ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్. మేమైతే ఇంకా వెహికల్ తీసుకున్నాం, పిల్లలు ఉన్నారు, ఇందాకే సగం కొండ ఎక్కి వచ్చాం, వద్దు రిస్క్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని చెప్పి వెహికల్లో వెళ్ళిపోయాము. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు అంటే ఏ రోజైతే మేము హంపీలో ఉన్నామో ఆ రోజు అసలు సన్ లేదనమాట. మంచి క్లౌడీ క్లైమేట్ ఉండింది. సన్ ఉంటే నడవడం, పిల్లలతో తిరగడం చాలా కష్టం. క్లౌడీగా ఉండడం మాకు అడ్వాంటేజ్ అయింది, అంటే మేము త్వరగా అలసిపోకుండా ఉండగలిగాము. ఇలాంటి ప్లేసెస్కి యాక్చువల్లీ గైడ్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ మేమున్న 1 డేకి గైడ్ అవసరం లేదేమో అనిపించింది మాకు. అండ్ మేము అంతా అన్నీ కవర్ చేసే ఉద్దేశం కూడా లేకుండా ఉండింది. మాకు జస్ట్ ఆఫ్టర్నూన్కి చెక్అవుట్ ఉండింది. అంటే ఇక్కడ నుంచి మనం మన రిసార్ట్ వెకేట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో టైం కూడా తక్కువ ఉండటం వల్ల మేము గైడ్ని ఆప్ట్ చేసుకోలేదు.
ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఎంత హిస్టరీ ఉందో పక్కన వాళ్ళు గైడ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పక్కన నుంచి నడుస్తుంటే కొంచెం వివరాలు తెలుస్తున్నాయన్నమాట. అప్పుడు అనిపించింది అంటే గైడ్ని పెట్టుకొని రావాలి ఇలాంటి ప్లేసెస్కి అని. బట్ మేమున్న సిచ్యువేషన్కి మాకు అవసరం లేదు, అంటే మేము పెట్టుకున్న వేస్టే, డే అంతా అక్కడ స్పెండ్ చేయలేం కదా అనిపించింది. క్రాల్ చేయి, క్రాల్ చేస్తావా? ఏ నువ్వు తుమ్ము నాన్న. ఒక సెకండ్ రవి. మనం ఇప్పట్లో ఇంత టెక్నాలజీ యూస్ చేసి, ఇన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేసి, ఇంత మ్యాన్ పవర్ అండ్ మెషిన్ పవర్ యూస్ చేసి అన్ని బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ కడుతున్నాం. బట్ ఆ రోజుల్లో ఏమీ లేకుండా జస్ట్ మాన్యువల్గా ఒక మనిషి తన బ్రెయిన్ యూస్ చేసి ఎక్కడ ఏది రావాలి, ఎలా రావాలి అని చెప్పి ఆలోచించి ఎంత బాగా కట్టారో. అండ్ దట్ టు ఇవి ఇన్ని రోజులు లాస్ట్ అయ్యాయి, అసలు ఇన్ని ఇయర్స్, ఆ రోజులు కూడా కాదు, ఎన్ని ఇయర్స్ లాస్ట్ అయ్యాయి అసలు. అప్పటి వాళ్ళ ఆర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు వీటిని డిస్క్రైబ్ చేయడానికి నిజంగా వర్డ్స్ రావట్లేదు నాకు. అందుకని నేను మోస్ట్ ఆఫ్ ద టైం రాగా పెడుతున్నాను ఫుటేజ్. నాకు నిజంగా అసలు పొగడడానికి కానీ వాటిని డిస్క్రైబ్ చేయడానికి కానీ అడ్జెక్టివ్స్ దొరకట్లేదు. సూపర్ వర్క్ అసలు. ఎందుకు ఆపే కట్టారు? పోయిందా? అవన్నీ కులగొట్టేసారు. ఇన్వేషన్స్ కట్టేవాడు వదిలేస్తారు. అదే డౌట్ వచ్చింది, ఎందుకు ఆపేసి. అదే కరెక్ట్, అది కరెక్ట్. ఇది మరి కాదు, ఇటు చేస్తుంది. రవి, శశి వీళ్ళేది గుండు, ఇంకా గుండు వద్దులే. సో ఇంకా అది కంప్లీట్ అయిపోగానే బ్యాక్ టు అవర్ రిసార్ట్. ఇది మా రిసార్ట్, హంపి విలేజ్ రిసార్ట్. లాస్ట్ వీడియోలో రిసార్ట్ గురించి అంతా చెప్పాను కానీ పేరు మెన్షన్ చేయలేదని చెప్పి అడిగారనమాట. సో రిసార్ట్ పేరు వచ్చేసి హంపి విలేజ్ రిసార్ట్ అండ్ ఆ కేఫ్ పేరు వచ్చేసి టుట్టి కెఫే. యాక్చువల్గా రూమ్ టూర్ చేద్దామని చెప్పి మొత్తం బయట రిసార్ట్ వ్యూ అంతా తీశాను. బట్ యాక్చువల్ రూమ్ది తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ నుంచి అంటే మన పార్కింగ్ ఏరియా ఇదంతా మీరు నైట్ వ్యూ ఆల్రెడీ చూసుంటారు అండ్ చిన్న బిట్స్ ఇన్ ద డే కూడా చూసుంటారు. మా థంబ్నెయిల్లో ఒక పిక్చర్ ఉంటుంది, లాస్ట్ థంబ్నెయిల్లో, అది ఇక్కడ నైట్ వ్యూలో తీసుకున్నదనమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ మన రూమ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన కెఫే. సో ఇక్కడ క్యాంప్ ఫైర్కి కూడా సెటప్ చేసి పెట్టున్నారు. మేము అంతకుముందు రోజు ఫుల్ టైర్డ్ అవ్వడం వల్ల త్వరగానే నిద్రపోయాం. అరౌండ్ 10:30-11 కల్లా బెడ్ ఎక్కేసాం. దాని తర్వాత వేసినట్టున్నారు. మేమైతే రాలేదు నైట్ ఇంకా బయటికి. అండ్ ఇది బయట నుంచి వ్యూ. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి మామిడి తోట అనుకుంటా. మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయి. సీజన్ కాదు కాబట్టి మాకు ఏమంటారు పండ్లు ఏం కనిపించలేదు, కానీ బేసిక్గా మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇండోర్ సీటింగ్ ఉంది కెఫేలో, అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. మేము బయట అయితే కూర్చోలేదు. మేము వచ్చిన రోజైతే కొంచెం వర్షం పడింది లైట్గా. ఆల్సో లాస్ట్ వీడియోలో చూపించినట్టు లోపల సీటింగ్ అనేది కింద అనమాట, మొత్తం కింద పరుపులు వేసేసి డాబా స్టైల్లో ఉంటుంది సెటప్ అయితే. ఇది మాకు ఎందుకు నచ్చిందంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అక్కడ తిరుగుతూ తింటూ కొంచెం బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ వే వచ్చేసి రూమ్స్కి వెళ్ళే వే అనమాట. కెఫే నుంచి రూమ్స్కి వెళ్ళే దారి ఇది. ఇది కూడా మీరు ఆల్రెడీ నైట్ వ్యూ చూసుంటారు. మొత్తం లైట్స్తో ఆ వే అంతా డెకరేట్ చేస్తున్నారు. బట్ చీకటైతే ఉంటుంది, మరి అంత వెలుతురిచ్చే లైట్స్ అయితే కాదు. ఇక్కడంతా మొత్తం మ్యాంగో చెట్లు బాగా కనిపిస్తాయి మీకు, అందుకే కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ సింగిల్ రూమ్ కాటేజెస్.
ఇక్కడైతే మీరు హైఫై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, డీసెంట్ ఇనఫ్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ 1 నైట్ 2 నైట్స్ స్టే చేయడానికి బాగా సరిపోతుంది. నాకున్న ఏకైక కంప్లైంట్ ఒకటే, ఇందులో మా రూమ్లో గీజర్ వర్క్ అవ్వలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో వర్క్ అయింది, అక్కడ నుంచి మేము వాటర్ తెచ్చుకున్నాం, అది వేరే విషయం. సో మొత్తానికైతే ఇది అబౌట్ దిస్. ఇంకా మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, అంటే స్నానం ఆల్రెడీ చేసేసాం బట్ డ్రెస్ చేంజెస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది, లంచ్ టైం దగ్గర అవుతుంది. ఒకటేసారి హెవీగా బ్రంచ్ చేద్దామని చెప్పి సేమ్ ఆ కెఫేకే వచ్చాము. ఆ రోజు ప్యాన్ కేక్స్, శాండ్విచెస్, ఫ్రెంచ్ టోస్ట్తో పాటు మన సౌత్ ఇండియన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, పూరి అండ్ ఆలూ పరాటా. సో రవికి కొంచెం సౌత్ ఇండియన్ కావాలి అంటే పూరి తీసుకున్నాం. తినేసి ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గోకర్ణ. సో నేను ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, గోకర్ణ వీడియోతో. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే. మళ్ళీ కలుస్తాను, బాయ్.